ఒకసారి తప్పుకున్నాము. అందరూ కూడా ఒకసారి చూడండి. స్వామి వారి కళ్యాణం అయిపోయి ఒకసారి తప్పుకోండి. అందరూ కూడా చూస్తారండి. మరి అతని వాక్యం అండి. ఇటువంటి కళ్యాణ మహోత్సవం తిరుమల తిరుపతిలో బ్రహ్మోత్సవాల టైంలో కానీ మనకి అదృష్టం దొరకదు. అటువంటి అదృష్టాన్ని మరి ఈరోజు పత్తిపాడు గ్రామంలో శ్రీరామ నవమి సందర్భంగా ఈరోజు ఆలయ కమిటీ వారు గ్రామస్తులు చక్కగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేసే భాగ్యాన్ని మాకు మరి ఇక్కడ విచ్చేసి చూసే భాగ్యాన్ని మీకు ఇచ్చినటువంటి ఆలయ కమిటీ వారికి కళ్యాణకర్తలైన ఇరువురు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అమృత ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని ఓం నమో వెంకటేశాయ. బంగారు పళ్ళాలతో ముత్యాలు పగడాలు రత్నాలు తెచ్చి శ్రీనివాసునికి పద్మావతికి దోసిని నిండా పోసి ఇరువురి శిరువులపై ఒకరి చేత ఒకరికి తలంబరాలు పోయించగా ఆ సుందరమైన కళ్యాణాన్ని చూసి మేఘాలు వర్షించగా ఆకాశం నుండి పూలవానలు కురియగా ఈ యొక్క ఘట్టాన్ని మా భజన మండలి వారు చక్కగా వివరించే ముందు ఒక చక్కని నామ సంకీర్తన.